ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, గోచార ఫలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, వృషభ రాశి వారి జాతకం ప్రశ్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఫలించిన పని, కార్యం, ధనం, యోగం. వృషభ రాశి వారి జాతకంలో మాత్రం సరస్వతి దేవత వచ్చిందండి, చదువుల తల్లి వచ్చింది. వృషభ రాశి వారికి చాలా వరకు మాత్రం విశేషమైన ఫలితం ఉందండి. శుక్రమహార దశలో మాత్రం చాలా వరకు మంచి ఫలితం ఉంది వీరి జాతకానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఘడియ చాలా వరకు శుభయోగం ఉంది. వీరు ఏ పని చేసినా మాత్రం తప్పకుండా మాత్రం విజయవంతంగా సాధించే అవకాశం ఉంది. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కూలీ కావచ్చు, నాలి కావచ్చు, లేదా విద్య విషయం కావచ్చు, పనిముట్టు విషయం కావచ్చు, లేదా విదేశానంది కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడైతే పర్వాలేదు, కానీ మాత్రం ఉగాది టైంలో కుజుడు శని కలిసి వస్తారు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి కాదు, అన్ని రాశుల వారికి దేశరిష్టం కార్యరిష్ట యోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం కుజుడికి శనేశ్వరునికి పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. సద్బ్రాహ్మణులతో పండితులతో మాత్రం పూజ చేసుకోవడం చాలా మంచిది. శుభయోగాలు కలిసి వస్తాయి. అంటే ఈ ఒక్క రాశి వారే కాదు, వీరి మీద వస్తుందని అందరికీ వర్తింపు లేదు అనుకోవద్దు. వీరి మీద వస్తుంటే అందరి మీద ఎఫెక్ట్ వస్తుందండి. అంటే వీరు తెచ్చుకోవాలని ఏమి తెచ్చుకోలేదండి, గ్రహాలు అలా కలిసి వస్తున్నాయి. అలా గత 2, 3, 5, 6 సంవత్సరాల నుంచి విపరీతమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లేనిపోయిన చిక్కులు, చికాకులు, ధన నష్టం కావటం, లేదా మాత్రం ఆర్థిక మందం కావటం, లేదా మాత్రం రాజ్యస్థాపనలో ఇబ్బందులు రావటం, సగటు మానవులు ఇబ్బందులు పడటం, పేదవాళ్ళు కానీ ఉండటం, ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడటం, మధ్యతరగతి వాళ్ళు ఎటు చెప్పుకోలేని స్థితి కలగటం, ఇతి బాధలు కలుగుతున్నాయి. చాలా ఇతి బాధలు అంటారు దానికి. ఎంత ఉన్నా కూడా మాత్రం సరిపడదు. అది మనం చేసిన కష్టం మాత్రం వచ్చిన చుట్టానికి పెట్టాల్సి వస్తుంది. అసొంటి గోచార ఫలితాలు నడుస్తున్నాయి కాబట్టి కుజరాహువులకి మాత్రం పూజ చేపించాలండి. నవగ్రహాలకి చేపిస్తే ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం పండితులను, సద్బ్రాహ్మణులను మాత్రం ఆదరించి చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 9 ఉంది, ₹2 లాభం ఉంది. సాయం చేసే 4, ఇబ్బంది పెట్టేది 4. గోచార రీత్యా మాత్రం 9 నక్షత్రాల్లో వీరికి 7 నక్షత్రాలు శుభ ఫలితాలు ఉన్నాయి. 2 నక్షత్రాలు మంచిగా లేవు. కుజుడు శని మంచిగా లేదు వీరి జాతక బలానికి. కాబట్టి శనేశ్వరునికి పూజ చేయటం, అలాగే మాత్రం ఆంజనేయ స్వామికి పూజ చేయటం, శనేశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయటం, శనేశ్వరికి నువ్వుల నూనెతో మాత్రం తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ఎరుపు వస్త్రం ధరించడం, సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేయటం చాలా వరకు అనుకూలం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గురుబలం ఉంది కాబట్టి ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. కలిసి వచ్చే అవకాశం ఉంది. శుక్రబలం మంచిగా ఉంది, గురుబలం రాహుబలం మంచిగా ఉంది కాబట్టి కళాకారులకు, టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వర్ధమాన కళాకారులు కావచ్చు, కానీ మాత్రం రంగస్థల కళాకారులు కావచ్చు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీడియా రంగం సంబంధించిన వారు కావచ్చు, తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే మాత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు, గీతా రచయితలు రాసేవారు అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయండి. కానీ మాత్రం ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటే తిరుగు ఉండదండి. ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటే సకల శాస్త్రాలు నేర్చుకోవాల్సి వస్తుంది, సకల విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది. వారికి గుర్తింపు చాలా ఉంటుంది. ఎక్కడ పోయినా వారికి మాత్రం ధనమున్న వారికి ఒకరు కాలు మొక్కుతారు, ఒకరేమో తిట్టుకుంటూ పోతారు. కానీ సరస్వతి కటాక్షం ఉన్న వారికి ఎవరైనా సరే గౌరవిస్తారండి. వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే యోగం ఉంది. వివాహ విషయంలో వీరు మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునేవారు పెద్దల నిర్ణయం ప్రకారం చేసుకోవడం మంచిది. కానీ సొంతంగా చేసుకోవాలనుకునేవారు 1-4 సార్లు ఆలోచన చేయాలి. ఆవేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. స్త్రీలకు
వివాహ విషయంలో మాత్రం సందేహాలు, చిక్కులు, చికాకులు, సంబంధాలు తెగిపోవటం, నచ్చకపోవటం, అబ్బాయి నచ్చకపోవటం, అలాగే ప్రేమించిన వారు దూరం కావటం, దగ్గరున్నవారు దూరం కావటం, ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే వారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడు పూజ చేయాలండి. వీలైతే నాగదేవతకు పూజ చేయాలి, రేణుక ఎల్లమ్మకు పూజ చేయాలి. కానీ ఏదైనా కన్య పుట్ట కానీ, చిన్న పుట్ట కానీ, పెద్ద పుట్టల కానీ మాత్రం పాలు వారు మాత్రం ధార పోయాలి. పాలు తాగే పాలు, గోపాలు చాలా వరకు మంచిది. వారి మీద ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే రాహుకేతుల పూజ చేయటం, మంగళవారం రోజు రాహుకాలం గడియలు లేదా శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద మాత్రం ఎరుపు రంగు సంబంధించిన పూలు ధరించడం చాలా గొప్ప ఫలితం ఉంటుంది, విశేష ఫలితం ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు, వివాహమైన స్త్రీలు ఏ కలర్ పూలు వేసుకున్న పర్వాలేదు, కానీ వివాహం కాని స్త్రీలు మాత్రం ఎరుపు కలర్ పూలు మాత్రం ధరించడం చాలా మంచిదండి. అందులో మాత్రం కనకాంబరాలు చాలా శ్రేష్టం అండి. కనకాంబరాలు అంటే ఆ పేరు చాలా గొప్పదనం ఉంటుంది. అమ్మవారిది అన్నట్టు, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారి అవతారం అన్నట్టు, శక్తిగల దేవత. అలాగే మాత్రం సువాసిని పూజ చేయటం 11 మంది కానీ, 21 మంది కానీ, 9 మంది కానీ, 5 మంది కానీ మాత్రం ఖచ్చితంగా పూజ చేసే వారికి వాయినం ఇవ్వటం, తీసుకోవడం చాలా మంచిది. చీర, అలాగే వస్త్రాలు, పసుపు, కుంకుమ, అలాగే స్త్రీలు ధరించే ఆభరణలు ఏవైనా సరే అండి, కానీ మాత్రం ఇవ్వటం, తీసుకోవడం చాలా వరకు మంచిది. వారితో అక్షింతలు వేసుకోవడం, వారి మీద ఉన్న శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. వారి మీద చెడు ఫలితాలు ఉంటే మీకేం కలగవండి. మీరు చేసే పని మంచిది కాబట్టి ఏం చెడు కలగదు, మంచే కలుగుతుంది. మీరు మీ జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో పురుషులకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే తినే కాడ, తాగే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనం మనిషికి చాలా వరకు బానిసత్వం చేస్తుందండి, ఇబ్బంది పెడుతుంది. ప్రతి మనిషికి వ్యసనం ఉంటుంది, కామం ఉంటుంది. కొందరికి క్రోధం ఉంటుంది. కామం మొదటి స్థానం అయితే క్రోధం రెండవ స్థానం, మూడవది మదం, మత్సర్యం నాలుగవది. కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాలు ఈ 6 విషయంలో అందరికీ ఉంటాయండి. కానీ మాత్రం వాటిని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఈ వృషభ రాశి వారి జాతకంలో మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే జిల్లా, ఏరే ప్రాంతం తిరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారండి. ఖచ్చితంగా వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఎండాకాలం లోపల శుభ ఫలితాలు కలుగుతాయి. వాస్తు దోషం ఉన్న ఇల్లు మాత్రం తప్పకుండా వీరు ఉండవద్దండి. తూర్పు భాగం, ఉత్తర భాగం, సింహద్వారం ఉన్న ఇల్లు చాలా వరకు శ్రేష్టం. వెనక భాగం కొద్దిగా చోటు ఉండటం మంచిదండి. వెనక భాగం అంటే మాత్రం కొందరు పడబరనే కడతారు ఇల్లు, వారు తూర్పు భాగం ఖాళీగా ఉండటం చాలా వరకు మంచిది. ఎక్కువ స్థలం ఉండటం, కొందరు తూర్పుగా కడతారండి. అప్పుడు మాత్రం నైరుతి మూలతో సహా 4 మూలలు 8 దిక్కులు కూడా స్థలం ఉండటం మంచిది. కానీ సరి సమానం ఉండదు, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉండాలండి. ఎక్కువ అంటే గోడలు కాదండి, స్థలం. నైరుతి భాగంలో కూడా ఒక మనిషి దూరేంత సందు ఉండాలి ఖచ్చితంగా. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం పొగడవాన చెట్టు, అలాగే బొప్పాయి చెట్టు, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కంప చెట్టు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బాదం చెట్టు, ఇటువంటి చెట్లు మాత్రం వీరి పరిసరాల్లో ఉండవద్దండి. కానీ మాత్రం అరటి చెట్టు, అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అరటి చెట్టు ఉండడం చాలా మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి చెట్టు ఉంటుంది, చాలా వరకు శుభప్రదం. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోరింటాకు చెట్టు ఉండటం కూడా మంచిది. దానిమ్మ చెట్టు కొందరు ఫలితం ఇస్తే కొందరికి ఇవ్వదండి. దానిమ్మ చెట్టు ఉండడం కూడా మంచిదే, కానీ మాత్రం ఇంటి పరిసరాల్లో ఎదురుగా ఉండొద్దండి. సైడ్కు ఉండొచ్చు, దక్షిణం కావచ్చు, లేదా ఉత్తరం కావచ్చు, లేదా వెనక కావచ్చు, కానీ స్ట్రైట్గా ఉండొద్దు. ఈశాన్య మూల కావచ్చు, లేదా మాత్రం ఆగ్నేయ మూల కావచ్చు, తూర్పు మూల కావచ్చు, ఉండవద్దు స్ట్రైట్గా, అది దెబ్బతీస్తుంది. దానిమ్మ చెట్టు కల్పవృక్షమే అది, కానీ మాత్రం స్ట్రైట్గా ఉండొద్దు, ఇంటికి ఇబ్బంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం,
సువర్ణ దానం చేయటం కూడా చాలా మంచిది. ఎవరికి వారు శక్తి ఉన్నవారు మాత్రం దానం చేయటం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.